hello, welcome to Jail Jail Jiga. ఈ రోజు మన జైల్ జైల్ జిగా వచ్చేసింది చైతన్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్. ఓకే, ఎనీవేస్ మరి నువ్వు మొత్తానికి చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పావు, కానీ ఇక్కడ ఈ రోజు మనం ఎక్కడున్నాం? వరంగల్లో ఉన్నాం. ఎప్పుడు బాయ్స్ ని నువ్వు లీడ్ చేస్తుంటావు అండ్ గర్ల్స్ ని నేను లీడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి ఈ రోజు ఇక్కడ మొత్తం గర్ల్సే ఉన్నారు. మరి ఎలా డివైడ్ చేసుకున్నావు? నాకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా నా టీం. మరి వాళ్ళు నాకు రేణు వద్దంటున్నారు, వాళ్ళు ఇతనే కావాలంటున్నారు. ఈ మధ్య చెవులు అమ్మాయిల్ని చూసిన ఆ మత్తులో వాళ్ళు ఏమన్నారు తెలుసా? అంటున్నారు పక్కన నుంచి రైట్ సైడ్ అంత మాట అన్నారా? నేను బాగా హర్ట్ అయ్యాను కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఉన్న టీమ్ ని లీడ్ చేస్తా. సో ఫాస్ట్ గా గేమ్స్ కంటే ముందు సరదాగా వీళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, వీళ్ళతో పాటు మనం ఇంటరాక్ట్ కావాలి, కాబట్టి వీళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి ఫాస్ట్ గా మనకి టాస్క్ చేయాలంటే రేణు టీం నుంచి 3 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇప్పుడు నా టీం నుంచి 3 చబ్బీ గర్ల్స్ వస్తున్నారు. ఓకే రైట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి చబ్బీ గర్ల్స్ వచ్చేసారు అండ్ నితిన్ టీం నుంచి ఎనర్జెటిక్ గర్ల్స్ వచ్చేసారు, కాబట్టి ఫాస్ట్ గా ఈ రోజు టాస్క్ ఎవరు చేస్తారు? ఆటోమేటిక్ గా పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి అమ్మాయిలు వస్తారు. మీ టీం నుంచా? దిష్టి తీయాలిగా షోకి. ఫాస్ట్ గా రేణు టీం నుంచి ఫాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? నిత్య. నిత్య, చబ్బీ గర్ల్ నెంబర్ 1. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. మేమే ఓకే కాదు, ఇక్కడ మీరు డాన్స్ చేస్తే ఇవాళ ఉండాలా పోవాలా? మేము ఇక్కడ ఫస్ట్ ఏంది మాకు ఈ దారుణం? ఫస్ట్ డాన్స్ అని చెప్పి పిల్లలు భయపడ్డానుక. ఓకే రైట్, ఎనీవేస్ పాపం చేస్తారంట, చూసి తట్టుకోండి, కళ్ళు అయితే మూసుకోండి జాగ్రత్తగా. రైట్, కమ్ ఆన్ స్టార్ట్. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి ఫస్ట్ టాస్క్ చాలా చక్కగా, నిజంగా యాక్చువల్ గా నేను ఏదో అనుకున్నాను, కామెంట్ చేశాను, పరిగెడదాం పారిపోదాం అన్నాను, కానీ ఫస్ట్ నిత్య నిజంగా సూపర్బ్ అండ్ సూపర్బ్. అండ్ ఒకసారి నిత్యకి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. రైట్, ఇప్పుడు నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి మరి ఆ ఎనర్జెటిక్ గర్ల్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ ఫస్ట్లీ నీ పేరు? ప్రీతి రెడ్డి. ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ప్రీతికి వచ్చిన టాస్క్ చాలా అద్భుతమైనది. నీ టాస్క్ వినగానే నీ ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయండి. నీకు ఇక నీ సన్నిహితులు, ఇంకా నీ సహోదరులు, ఇంకా నీ బంధుమిత్రులు అందరూ గుర్తొస్తారు. ఏమంటావు ప్రీతి? వెళ్ళిపోదామా? మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా మంది జంతువులు కాదు అమ్మాయిలు ఉన్నాయి. నీకు ధైర్య సాహసాలు ఎక్కువ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నీ మాటలు వినగానే, నీ కాన్ఫిడెన్స్ వినగానే నాకు ఒక్కసారిగా ఈ టాస్క్ బెబ్బిర్లు పోయేలా చేస్తావు అనిపిస్తుంది నాకు. నీకు తెలీదు, బొబ్బరి పప్పు తిన్నా నీకేం తెలుస్తుంది? మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే పందుల పెంపకం. ఆ పందుల పెంపకం మరి పందుల పెంపకం అంటే నీకు తెలుసు కదా, పందులు ఇక్కడ ఉన్నాయి కదా. నువ్వు పందుల్ని పెంచే డాక్టర్వి, వాటిని ట్రీట్ చేసే డాక్టర్వి, కాబట్టి దాన్ని నువ్వు ఎలా పెంచుతావు, వాటికి ఎలా పోషణ ఇస్తావు అనేదే నీ టాస్క్. ఓకేనా? మరి పందులు రెడీగా ఉన్నాయి, చూసావు కదా, దిట్టమైన పందులు. ఆ పందులు దురదలో పొలినట్టుగానే ఇంకా బాగా తిండి బాగా. డాక్టర్ ప్రీతి,
ఇక్కడ పందికి ప్రాబ్లం వచ్చింది మా పంది మూలుగుతుంది మా పంది సరిగ్గా బురదలో పొరట్లేదు నేను నైట్ ఏం పెట్టారు ఫుడ్ అదేదో బయట తిన్నది ఏదో వేసింది అప్పటికి పందిదానా వద్దంటే ఆ 10 సెకలు ఎక్కడికి పోతాయి డాక్టర్ ఈ 10 తెల్ల పందిది పంది సౌండ్ కూడా చేయట్లేదు మొన్నటి దాకా అనేది ఈ మధ్య సౌండ్ కూడా చేయట్లేదు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెట్టండి డాక్టర్ మా పంది మరుగుతుంది డాక్టర్ మా పంది మరుగుతుంది ఓకే డాక్టర్ ఇంకా తినట్లేదు మా పంది సరిగ్గా మీ దగ్గర నుంచి కొంచెం విముక్తి కావాలి అందుకని థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి అండ్ ప్రీతికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి కమ్ ఆన్ ఇప్పుడు నా టీం నుంచి చబి గర్ల్ నెంబర్ 2 హాయ్ మై నేమ్ ఇస్ భార్గవి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఏం చేస్తా సో మరి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళను పట్టుకొని వాళ్ళు బయట నుంచి యాక్చువల్ గా కాలేజ్ లో క్లాసెస్ బంక్ కొడుతుంటారు కాబట్టి నువ్వు ఎలా వాళ్ళని పట్టుకొని ఎలా తిడతావు అనేది విల్ సీ కమ్ హియర్ ఏ సినిమా ఎలా ఉంది బాగుందా చేయకు మనం చూసి చెప్పేయచ్చు అన్నయ్య తమ్ముడు అని చెప్పేసి ఒక రామ్మా చెప్పండి మేడం చెల్లండి చెల్లిని ఇట్లా ఫిలిం కి తీసుకెళ్తారా అరే చెల్లె మొన్న సినిమా చూడలేదని చెప్పిందండి పాప ఎప్పటి నుంచి హాస్టల్లో ఊరికే వాళ్ళ మొహాలు చూసి హాస్టల్ బట్టలు పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ అంటే మీ వార్డెన్ పెద్ద గయ్యాలని చెప్పారు బాబా ఇతనేనా వేరే ఆయనతో చూసాను అని చెప్పంటే నేను తమ్ముడు అన్నయ్య మేడం ఇందాక బావా నాకు అన్నయ్యే కదా ఇంకోసారి ఇలాంటివి చేస్తే మాత్రం యూ విల్ నాట్ గో కాలేజ్ సినిమాలో ఇదే డైలాగ్ చాలా బాగుంది మేడం ఏం మేడం మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు ఇంత బాగున్నా ఏం మేడం మీరు అసలు మేడం నిజంగా ఎవరు చెక్కినట్లుంది అలానే ఉంటది మా అమ్మ వల్ల అయిపోయింది నీకు నాకు అంత మొత్తానికి టాస్క్ చాలా బాగా చేసినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి గర్ల్స్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు నితిన్ టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం అండ్ కమ్ హియర్ నీ పేరు అపర్ణ యాక్చువల్ గా ఒకవేళ నైట్ షూట్ చేస్తే కనుక మనకి లైట్స్ అవసరం లేదు ఎందుకంటే నీ స్మైల్ అలా నా మీద పడుతుంది తట్టుకోలేకపోతున్నాను అన్ని రేస్ ఒకేసారి నా మీద పడుతుంటే ఓకే సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా సో ఒక సాంగ్ ప్లే అవుతుంది ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేసి పాడాలి సో మరి ఫస్ట్ అయితే ఆ సాంగ్ ని వినేద్దామా హెవీ గో స్టార్ట్ కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది ఓకే రైట్ సో మరి నీ టాస్క్ అర్థమైపోయింది సో ఆ టాస్క్ ని నువ్వు కంప్లీట్ చేయాలంటే సో ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేయాలి హెవీ గో స్టార్ట్ కలలోనైన కలగనలేదే పాస్ అవుతానని నేనసలు అనుకోలేదే పాస్ అవుతానని కలలోనైన కలగనలేదే పాస్ అవుతానని నేనసలు అనుకోలేదే పాస్ అవుతానని ఆ మాస్టారు కరుణించి నా ఫ్రెండ్ చూపించి రాసిందే రాసేసి ఆ పేపర్ నింపేసి పాస్ అవుతానన్న నమ్మకం నాకు పాడిన తర్వాత నవ్వాలి ఓకేనా లేకపోతే నీకు నవ్వే టాస్క్ ఇచ్చారు ఎవరన్నా
నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న తాళం ఏంటి? ఓకే, సో ఈ విధంగా టాస్క్ ఇన్కంప్లీట్ చేయకూడదు. సో మరి టాస్క్ ఎలా పర్ఫార్మ్ చేయాలి అని నా టీం నుంచి చబ్బీ గర్ల్ నెంబర్ 3 చూపిస్తుంది. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్. హాయ్. వచ్చింది అంటే ఎవరో శంకుస్థాపన చేసిందని మీరు పూర్తి చేస్తారంటారు. అవును. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చబ్బీ గర్ల్ 3. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, నువ్వు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చావు. నువ్వు క్యాజువల్ మామూలు కాక హోటల్ అనుకుని 5 స్టార్ హోటల్ కి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత నీకు అక్కడ ఏం తెలియదు, ఎలా ఆర్డర్ చేస్తావు? మెనూ కార్డ్ లో అన్ని ఇంగ్లీష్. నువ్వు ఫస్ట్ టైం చేసినట్లే ఒకసారి హైదరాబాద్కి వచ్చిన ఊరు నుంచి. ఇప్పుడు నా టీం నుంచి లాస్ట్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి చబ్బీ గర్ల్ నెంబర్ 3 వచ్చింది. 3, 2, 1 స్టార్ట్. రండి, ఇక్కడ టిఫినీలు గానీ కాఫీలు గానీ దొరుకుతాయి ఏంటి? మేడం ఇడ్లీలు ఉన్నాయా బాబు? చేశారా మేడం? ఫస్ట్ చేశాం బాబు, నువ్వు చేయనట్టు కనిపిస్తుంది. 5 స్టార్ హోటల్ మేడం, మీరు స్నానం చేయకపోయినా మీకు ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ బాత్రూమ్ ఉంటుంది, స్నానం చేసి రావచ్చు. సోప్ కూడా మేమే ఇస్తాం. మీకులాగా మేము అవి వాడేసి అని ఏం తెచ్చుకోము. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులుగా. మేడం చెప్పండి మేడం. యాక్చువల్ గా ఇక్కడ బజ్జీలు వడలు అలాంటివి ఏమి ఉండవు. ఉంటాయి. నీ చిక్కులు నీవే లంచ్ కి వచ్చారు కాబట్టి మీకు సౌత్ ఇండియన్ థాలీ కావాలా, నార్త్ ఇండియన్ థాలీ కావాలా? ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను మామా. నువ్వు కూడా ఇదే హోటల్ కి వచ్చావా? చంచల్లి ఇక్కడ ఏడుతున్నావు లంచి గించి అంటాడు. ఏడు చెల్లి లంచి అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్ని ఎట్టేస్తారు వరకు. ఎక్కడి నుంచో వస్తారు ఇల్లు చేసుకొని. ఎవరక్షాయుడు పుడుపక్కలలో ఉన్నాడు. ఇక్కడ తినడానికి వచ్చారు, తినడానికి అడగండి. అనవసరంగా ఫోర్క్ ను యూజ్ చేసేలా చూడకండి మీరు. ఫోర్క్ అంటాడు ఏడు చెల్లి. ఫోర్క్ మీ ముక్కులు ఉన్నాయి కదా, ముక్కులు కొత్తగా ఉంటాయమ్మా. ఓ నా సంపంగి ముక్క అంటున్నాడే. ముక్కులా ఉందా లేకపోతే బర్గర్ లా ఉందా ముక్కులు? బర్గర్ ఏటయ్యో? అదేనండి దిబ్బ రొట్టె. ఏంటో దిబ్బ రొట్టె అక్క. మీ ఊర్లో రూపాయికి అమ్ముతారు, పాలలో ముంచుకొని తింటారు. అది దిబ్బ రొట్టె. అది అవును, అదే ఇక్కడికి వచ్చి దిబ్బ రొట్టె మొహాలు. మీకు ఏం ఆర్డర్ కావాలో చెప్పండి, తొందరగా చెప్పండి. మేడం చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు మేడం, మీకోసం ఏ డిష్ కావాలని ఇక్కడ రెడీగా ఉంది. బజ్జీలు దొరుకుతాయా? మిరకాయ బజ్జీలు. మీ ఆయనకి చెప్పావా నువ్వు అందంగా ఉన్నావు అంటున్నాడు? మీ ఆయనకి తెలిస్తే ఏ సైడ్ ఏంటి నీకు అయ్యిద్ది ఈ రోజు? మీరేమో చీర కట్టుకొని మీ ఆయన గోచి కట్టుకొని వస్తారా? ఓ వస్తుంది. ఏటంటున్నావురా? అందంగా ఉంది అంటున్నావు, నా ముక్కు సంపంగా ముక్కు అంటున్నావు. ఏటి చెప్పు. ఓకే మేడం, మీకు ఫైనల్ గా అడుగుతున్నాను, మీకు ఏది కావాలి? ఫైనల్ మేమేడు చెప్పేది, మనకి హోటల్ అని సరిపడక మనం రిచ్ గా పక్కన పోండి. ఓకే, ఎనీవేస్ చాలా చక్కగా మొత్తానికి అయితే పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు. లేకపోతే వీళ్ళు నిజంగా ఇదేనో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సో మరి నెక్స్ట్ నితిన్ టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ నీ పేరు? ప్రణతి. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నువ్వు ఒక అబ్బాయిగా పుడితే, యాక్చువల్ గా కొన్ని కోరికలు ఉంటాయి కదా, నేను అబ్బాయిగా పుడితే నాకు ఇలాంటివి చెయ్యాలని ఒక 4 పనులు చెప్పాలి. ఒక 5. సైడ్ కొట్టాడు. ఫస్ట్ కోరిక రొమాంటిక్ కోరిక బాగా అనుకో. నితిన్ అమ్మాయి అనుకో, ఎట్లా సైడ్ కొడతావు చూపించు. ఈ ఎర్ర డ్రెస్ అబ్బాయి ఎవడో కొటేషన్ లాగా ఉన్నాడు. క్లియర్ గా ట్రై చేసుకున్నావా? ట్రై చేద్దావా? పెళ్లి చేసుకుందామా? చూసి మీ సైకిల్ చైన్ చూసి పిల్ల పక్కరాను. ఏ కాలేజ్? చైతన్య డిగ్రీ కాలేజ్. ఓ ఏ బ్రాంచ్? ఏ గ్రూప్? బీకామ్. ఓ బీకామేనా? బీకామ్ లో ఏంటి? నేను బీకామే. బీకామ్ లో ఏంటంటే ఇంకేముంటది? డ్రింకింగ్ చేయడం అండ్ థర్డ్ది బాగా తిరగడం. డ్రెస్ చాలా స్టైలిష్ గా వేసుకోవచ్చు, బయట కంఫర్ట్స్ అన్ని బాగుంటాయి. అంతే.
ఓకే థ్యాంక్ యూ సో మచ్. రైట్ మరి మొత్తానికి ఈ రోజు మన జల్ జల్ జిగాలో టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. గర్ల్స్ ఇద్దరు, నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు రేణు టీమ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జల్ జల్ జిగాలో టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ అండ్ ఫార్మర్స్ గేమ్ అందరినీ పరిగెత్తించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు ఆడడానికి నా టీం నుంచి 4 ముద్దు గుమ్మలు వస్తున్నారు. సో ఇప్పుడు మరి నితిన్ టీం నుంచి అందమైన బామలు. ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ఈ క్లాత్ తో మీ లెగ్స్ ని టై చేస్తాను. సో టై చేసిన తర్వాత మీ 4 ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడున్న బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి ఇక్కడున్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో దీనికి టైమర్ కూడా ఉంది. ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు ముందుగా వస్తున్నారు? ముందుగా ఈ గేమ్ ఆడడానికి మీ టీం నుంచి ముద్దు పప్పులు వస్తున్నారు. పప్పులు నేను చెప్పేసా, మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. నా టీం నుంచి అందమైన బాంబులు 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? yes కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పర్గో పర్గో గేమ్ ఆడటానికి నా టీం నుంచి అందమైన బాంబులు 4 రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3 2 1 go. పరుగో గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ముద్దు గుమ్మలు వస్తున్నారు. అమ్మాయిలు రెడీ? 3 2 1 గో. నితిన్ టీం నుంచి అమ్మాయిలు వాళ్ళనే నా టీం నుంచి ముద్దు గుమ్మలు ఫినిష్ చేశారు. సో నితిన్ చెప్పు మీ అమ్మాయిలు ఎంత టైంలో ఫినిష్ చేశారు? చెప్పకుండా ఎందుకుంటారు. మొత్తానికి ఈ రోజు మా అందమైన బామలు 4 గర్ల్స్ మన పరుగో పరుగులో వచ్చేసారు విత్ ఇన్ 1 minute 40 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో మా అమ్మాయిలు పరుగో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 2 seconds. పరుగో గేమ్ విన్నర్స్ మా గర్ల్స్ ముద్దు గుమ్మలు. Anyway, so thank you so much and congratulations Renu team girls and alage girls you too చాలా బాగా ఆడినందుకు and good try. The special performance చేయడానికి ఇక్కడ ఉన్న girls రెడీగా ఉన్నారు. So let's welcome them. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. Okay, right. So మరి చూశారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. దట్ వాస్ సూపర్ అండ్ వండర్ఫుల్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. సో ఇప్పుడు మనం ఒక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్. బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు అలానే నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 4 లిల్లీ ఫ్లవర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు కమ్ ఆన్.
సో మరి మా టీం నుంచి కూడా 4 రోజ్ ఫ్లవర్స్ వచ్చేసినారు. లెట్ మీ ఇన్వైట్ కమ్ ఆన్ గర్ల్స్. రైట్, లిల్లీ ఫ్లవర్స్ వచ్చేసారు, రోజ్ ఫ్లవర్స్ వచ్చేసారు. ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి గేమ్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ రేణు నువ్వు చెప్తావు కదా. నితిన్ నువ్వు ఎంత స్మార్ట్ అయ్యావు అసలు. నితిన్ ఈ గేమ్ ఆడడానికి కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసారు, బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ సతమతం అయిపోతున్నారు, ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎలా అని. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ అంటే మా రోజ్ ఫ్లవర్స్ ముందుగా వస్తే, సో గర్ల్స్ ఫస్ట్ నుంచి ఒక గర్ల్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి ఒక బాల్ తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఇంకొక పర్సన్ ని యాడ్ చేసుకుంటుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ బెలూన్ అనుకున్నాం కాబట్టి ఆ బాల్ ని మధ్యలో పెట్టుకొని ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ ఇంకొక బాల్ తీసుకొని ఇక్కడ నుంచి థర్డ్ పర్సన్ యాడ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అలా 4 గర్ల్స్ వెళ్ళి ఆ 3 బాల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి స్టార్టింగ్ పొజిషన్ లో. అండ్ దీనికి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకుంటారా అండ్ తక్కువ టైంలో రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకుంటారా అనేది మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి ఫస్ట్ గా ఇందాక ఫస్ట్ గేమ్ మరి మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి లిల్లీ ఫ్లవర్స్ రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ గర్ల్స్. Here we go. బెలూన్ గేమ్ ని మా అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఎలా ఆడతారు చూద్దామా. అమ్మాయిలు కాదు, రోజ్ ఫ్లవర్స్. రైట్, సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు? సో యు గోయింగ్ 3 2 1 గో. Here we go. రైట్, సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి ఈ బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ఓకే, మా లిల్లీ ఫ్లవర్స్ బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 3 minutes 33 seconds. సో మరి మా టీమ్ గర్ల్స్ ఈ రోజు అంటే మా రోజ్ ఫ్లవర్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 47 seconds. House music all night long. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్, సో ఎనీవేస్ మరి మొత్తానికి ఇద్దరు చాలా చక్కగా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో మరి ఫేస్బుక్ లో జల్ జల్జీగాకి ఒక పేజ్ ఉంది, దాన్ని లైక్ చేయండి. ఉల్లాసం ఉత్సాహం అంతా మీ సొంతం. ఒకవేళ వీళ్ళు మన షో కానీ మిస్ అయినట్లయితే మీరు యూట్యూబ్ లో మన జిల్లిల్ జిగా ఈటీవీ ప్లేస్ అని కొడితే మీరు మన షోస్ కూడా చూడొచ్చు.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మా ఇదంతా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బాలం నా ఈడు కొద్ది మీరా నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోగ చాటు పెట్టేస్తా కేకానా సామిరంగా ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? సో రేణు నెక్స్ట్ ఇంకొక గేమ్ ఉందనుకున్నాం. సో ఆ గేమ్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి ఆ గేమ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మరి ఆ గేమే రింగా రింగా. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా రింగా గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా 9 కలర్ఫుల్ రింగ్స్ అండ్ నా చేతిలో బ్లూ కలర్ నాప్కిన్స్ అండ్ రేణు చేతిలో ఆరెంజ్ కలర్ 3 and 3 ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 2 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేసినారు. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నా టీం నుంచి 2 బంతి పువ్వులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ బంతి పువ్వులు వచ్చేసారు అండ్ మా 2 గర్ల్స్ వచ్చేసారు. కాబట్టి నెక్స్ట్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయకూడదు, నేను చెప్పాలి. నితిన్ అక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసారు, బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? బేసిక్ గా అన్ని గేమ్స్ ఎలా ఆడతాం అంటే ఫస్ట్ ఒక టీం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టీం. కానీ ఈ గేమ్ అలా కాదు, ఆల్టర్నేటివ్ గా ప్యారలల్ గా ఇద్దరు ఆడతారు. మరి ఫస్ట్ గా మా టీం నుంచి 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ అమ్మాయి ఇక్కడ నుంచి ఒక నాప్కిన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న రింగ్ లో వేసిద్ది. నెక్స్ట్ వెంటనే ఆరెంజ్ కలర్ నాప్కిన్ తీసుకొని మీ టీం నుంచి 1 గర్ల్ వెళ్ళి అక్కడ వేస్తుంది. సో 3 ఉంటాయి కాబట్టి 3 అక్కడ అరేంజ్ చేస్తారు. సో దాని తర్వాత యాక్చువల్ గా ఇది బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఎందుకు పెట్టుకున్నాం తెలుసా? సో బ్లూ కలర్ నాప్కిన్స్ వీళ్ళు ఆ 9 రింగ్స్ లో ఒక ఆర్డర్ ఫామ్ చేయాలి, సేమ్ కలర్. సో అది ఎలా అయినా ఫామ్ చేయాలి. బ్లూ కలర్ ఒక ఆర్డర్ లో ఫామ్ అయితే మా గర్ల్స్ విన్ అవుతారు అండ్ ఒకవేళ రేణు టీమ్ గర్ల్స్ ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ ని ఆర్డర్ లో ఫామ్ చేస్తే మీరు విన్ అవుతారు. ఓకే రైట్. సో మరి మొత్తానికి వీళ్ళిద్దరికి ఈ గేమ్ అర్థమైంది కానీ క్లారిటీ లేదంట. నాకు తెలుసు, చెప్తే అన్ని అలాగే ఉంటాయి. ఆ క్లారిటీ రావాలంటే ఫస్ట్ మనం ఈ గేమ్ ని మాక్ చేసి చూపించాలి బిఫోర్ ఈ గర్ల్స్ ఆడే ముందు. ఓకేనా గర్ల్స్, ఆర్ యు రెడీ? yes. Here we go from 3 to 1. 3, 2, 1 go. రైట్. సో మరి మొత్తానికి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైపోయింది అండ్ మేము మాక్ చేసి చూపించాం కాబట్టి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్, ఆర్ యు రెడీ? yes. Here we go from 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన రింగా రింగా గేమ్ లో గెలిచింది నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్.
గాలివానలో నీటిలో పడవ ప్రయాణం. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు రింగా గేమ్ విన్నర్స్ నితిన్ టీం కాబట్టి సో ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారంట. ఏమంటారు గర్ల్స్? Suya, 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 suya. Ata yata pute save ana suya. Suya, 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 suya. Mato selfie kote save ana suya. Hey young man, nene ke peda fanu. Mere jigri janu, na pakka sitistanu. Na glamour nike gift pack cheya. సో ఎనీవేస్ మొత్తానికి ఈ రోజు మన రింగాలో నితిన్ టీమ్ గర్ల్స్ విన్ అయినందుకు ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చూసేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన తన్న వెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఓకే మరి చూశారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. రైట్ ఎనీవేస్ మన ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు అలానే నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ముగ్గురు జేజమ్మలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నెక్స్ట్ మా టీం నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు, రేణు టీమ్ గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా అక్కడ బాక్సెస్ అండ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. ఇంతకీ గర్ల్స్ అంటున్నారు ఆ బాక్సెస్ లో ఏమున్నాయని. సో ఆ బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చెప్పు నువ్వు చెప్పు. చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఓకే రైట్. సో మరి ఆల్రెడీ దాంట్లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయో కూడా చెప్పేసింది కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సరే. హౌ సో అమ్మాయిలు సై గేమ్ ఎలా ఆడాలంటే ముందు వచ్చే ముగ్గురులో ఇద్దరు హ్యాండ్స్ హోల్డ్ చేయాలి. ఇలా పట్టుకొని కిందకి పెట్టాలి. మరి థర్డ్ పర్సన్ ఏం చేస్తారు, ఇలా హోల్డ్ చేసిన హ్యాండ్స్ లో కూర్చుంటారు. థర్డ్ పర్సన్ కూర్చున్న తర్వాత తను ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకువెళ్ళాలి. అక్కడ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని థర్డ్ పర్సన్ తన లెగ్స్ తో తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడికి బ్యాక్ తీసుకొస్తే ఆ బాక్స్ ని ఈ బ్లూ కలర్ బౌల్ లో వేసేస్తారు. దీనికి మేము ఇచ్చే టైమింగ్ 2 minutes. ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. సో ఈ టైమ్ లో ఎవరైతే ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. నితిన్ విన్నర్స్ కాదు అని అలా అనుకుంటున్నారు. బేసిక్ గా మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో నేను లాస్ట్ గా రివీల్ చేస్తాను. సో బేసిక్ గా ఈ గేమ్ కి ట్విస్ట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే మరి ఫస్ట్ మన సై అంటే సై గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. ఈ గేమ్ ఖచ్చితంగా రేణు టీమ్ గర్ల్స్ ఆడటానికి రెడీగా ఉన్నారంట. గర్ల్స్ ఆర్ యు రెడీ? సై అంటే సై గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టీం నుంచి ఇక్కడ ప్రాపర్టీస్ చాలా పిక్ చేశారు. ఎనీవేస్ ఎన్ని ప్రాపర్టీస్ ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5 ప్లీజ్ 6, 7,
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 and 45. మా అమ్మాయిలు కలెక్ట్ చేశారు 45 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1, 2, 3. Yes, Only అమ్మాయిలు. 3 lemons. ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి ఈ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. 1, 2. ఓన్లీ 2 balls. మొత్తానికి రెడీ టీమ్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 go. మరి మొత్తానికి ఇక్కడ మా గర్ల్ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు కాబట్టి ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57. సో అమలు నితిన్ టీమ్ నుంచి అమలు కలెక్ట్ చేశారు 57 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1, 2, 3. సో రైట్ 3 లెమన్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. అండ్ ఫైనల్ గా మిగతాది బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, రాకెట్, రెన్, మూన్ అండ్ నల్. ఓకే రైట్. సో మరి సై అంటే సై నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రెను టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉందని. సో చూస్తున్నారు కదా రేణు చేతిలో ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ స్కోరింగ్, ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ రేణు టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ రేణు టీమ్ గర్ల్స్ చాక్లెట్స్ ఒక 22 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 22 చాక్లెట్స్ కి ఇక్కడ 3 కార్డ్స్ ఉంటాయి. ఆ 3 కార్డ్స్ లోంచి మా గర్ల్స్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. సో దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 30 వస్తే ఆ 22 చాక్లెట్స్ ఇంటూ 30. సో రైట్, ఇద్దరికి స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతాయి అనేది క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఇక టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా మనం స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో రేణు టీమ్ గర్ల్స్ స్కోరింగ్ ఫాస్ట్ గా మీకు ఏది కావాలి? బాల్సా, చాక్లెట్సా, లెమన్సా? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 45 చాక్లెట్స్. మేము కలెక్ట్ చేసిన 45 చాక్లెట్స్ కి మీరు చూసుకో 30. సో మా చాక్లెట్ స్కోర్ వచ్చి 45 into 30. ఓకే నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 3 లెమన్స్. మేము కలెక్ట్ చేసిన 3 లెమన్స్ కి మీరు చూసుకో 100. సో మా లెమన్ స్కోర్ వచ్చి 3 into 100. సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఎన్ని బాల్స్? 2 బాల్స్. మరి 2 బాల్స్ కి మీరు చూసుకో 50. ఓకే మరి మొత్తానికి రేణు టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మనకి ఫస్ట్ గా కావాల్సింది ఏంటి? ప్రాపర్టీస్ లో మనం ఏ స్కోరింగ్ వెళ్ళిపోతాం? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 లెమన్స్. ఆ 3 లెమన్స్ కి మరి గర్ల్స్ రేణు టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 57.
57. సో మరి 57 చాక్లెట్స్ కి మరి గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 50. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4 balls. ఆ 4 balls కి మరి రేణు టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30. 4 into 30. సో సార్ గేమ్ ని రెండు టీమ్స్ నుంచి అమలు ఫినిష్ చేశారు. ఒకరి స్కోర్స్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు. మరి మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫైనల్ గా సార్ గేమ్ లో మామూలు స్కోర్ చేశారు. ఇట్స్ 1750. ఓకే మరి ఫైనల్ గా ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సైలెంట్ లో మరి మా గర్ల్ చేసిన స్కోరింగ్ 3270. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన సైలెంట్ లో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో వీరికి గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సిహెచ్ సువర్ణదేవి గారు, చైర్పర్సన్ ఆఫ్ చైతన్య కాలేజ్. వి వెల్కమ్ యూ మ్యామ్. Next, I would like to invite Professor MD Iqbal Ali Garu. We welcome you, sir, Director of MBA Programming and former Vice Chancellor. ఓకే మరి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా సో మరి వరంగల్లోని చైతన్య కాలేజ్ కి వచ్చేసింది. సో చూస్తున్నారు కదా ఈ రోజు గర్ల్స్ నిజంగా మన జైల్ జిగా ప్రోగ్రామ్ లో జిగా అని ప్రతి ఒక్క గేమ్ కానీ యాక్టివిటీస్ కానీ టాస్క్లు కానీ ఫినిష్ చేశారు. సో ఎనీవేస్ మరి ఇక్కడ మనతో పాటు వైస్ ఛాన్సలర్ అండ్ చైర్పర్సన్ ఉన్నారు. సో సార్ అండ్ మ్యామ్ మీకు ఎలా అనిపించింది మన జిల్ జిగా ప్రోగ్రామ్? చాలా బాగుంది. పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. జిల్ జిగా మా కాలేజీకి వచ్చి పిల్లలందరికీ పార్టిసిపేట్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓవర్ టు యూ సార్. ఇవి ఇలాంటి కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు ఉత్తేజం తీసుకొచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ కావాలని మన సారా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ బోస్ గేమ్ సై ఫినిష్ చేసుకున్నాం. ఈ రోజు విన్నర్స్ అండ్ రన్నర్స్ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా రన్నర్స్ ఆర్ రేణు టీమ్ గర్ల్స్. వారికి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ అండ్ మ్యామ్ ని కోరుతున్నాను. మన జిల్ జిగా ఈ రోజు ఈ కాలేజ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందంటే విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ యూ. ఓకే సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన ఫైనల్ గేమ్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు అండ్ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఉంటారు కాబట్టి ఈ రోజు ఆ విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అయ్యారు. అంతే కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. రేణు టీమ్ గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చెప్పు. ఏంటి అంటే ఏంటి చెప్పు. ఈరోజు గెలిచింది నువ్వు నేను కాదు. మరి ఎవరు? నువ్వు అసలు కాదు. నేను అస్సలు ఎందుకు కాదు, మా గెలిచే కదా గెలిచింది. ఈ రోజు గెలిచింది నువ్వు నేను కాదు. ఈ రోజు గెలిచింది చైతన్య పీజీ కాలేజ్. ఓకే కమ్ ఆన్ గర్ల్స్. ఎనీవేస్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బై. బై గర్ల్స్.